బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 19వ వార్డులో వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం మహబూబాబాద్ బీజేపీ పార్టీ లోక్సభ మాజీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ ఈ సందర్భంగా మాట్లాడారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ జెండా ఎగురవేసినందుకు గాను ప్రజలకు మరియు పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడానికి సర్వం సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి బీజేపీ పార్టీ విజయానికి గెలుపు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహారావు, కౌన్సిలర్ జురు రాజు మరియు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేనేదో ఆశపడి అందరిలాగా ఆయన నాకు ఏమైనా పదవులు ఇచ్చి 5 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా నాకు జరిగిన అవమానాలను భరించుకుంటేనే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమ పార్టీలో ఉన్నా. ఎప్పుడైతే దాన్ని బీఆర్ఎస్గా మార్చిండో, మమ్మల్ని చుక్కలు చూపెట్టిండు, అలాంటి వాళ్లను ఎందుకు ఆయనకు దూరం కొట్టారో మాకైతే అర్థం కావడం లేదు. ఆ తరుణంలో నన్ను జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేను చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు. రామప్ప మీకు అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా చరిత్రాత్మక రామప్పకు వారసత్వ సంపదగా యునెస్కో తేవడంలో 3 సార్లు నేను పార్లమెంట్లో మాట్లాడాను. గిరిజన విశ్వవిద్యాలయం తీసుకురావడంలో ఎవరైనా సవాళ్లు విసురుమంటే విసురుతలేదు, ముందుకు రమ్మంటే రావడం లేదు. ఈ డబ్బులు ఇచ్చి గెలిస్తే మాలాంటి వాళ్ళకి మాకు ఈ సమాజంలో ఈ మేధావులకు ఇటువంటి పని చేసే వాళ్లకు ఏమైనా గుర్తింపు ఉంటుందా అనే భయం కూడా ఉంది. కానీ ఆ భయాన్ని నాకు మైబాద్ ప్రజలు తొలగించారు. ఏ విధంగా తొలగించారంటే 50 కోట్లు పెడితే 6 లక్షల ఓట్లు రాగలిగినాయి. 20 కోట్లు పెడితేనేమో 2 లక్షల పైగా ఓట్లు వచ్చినాయనేటువంటి మాట జరుగుతూ ఉంది. రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ ఒక్క రూపాయి మీకు అందరికీ తెలుసు పెట్టకుండా 1,10,404 ఓట్లేసి భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో గౌరవించి నన్ను మనోధైర్యాన్ని పెంచినటువంటి మొత్తం 7 నియోజకవర్గ ప్రజలకు నేను హృదయపూర్వకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే పోయినటువంటి 2019లో 22,000 ఓట్లు వచ్చాయి. ఎంపీకి 22,000 ఓట్లు వస్తే ఈసారి 1,10,000 ఓట్లు. ఇక్కడ దయచేసి మీరు ఒకటి వివరంగా మీకు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక నర్సంపేట తప్ప మిగిలినటువంటి 6 నియోజకవర్గాలు గిరిజనులకు సంబంధించిన, గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గాలు. ఇక్కడ నా దురదృష్టమా అనాలనా లేదా మరి ఏందో కానీ ఆ 6 ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే క్యాండిడేట్ పోటీ చేశారో వాళ్ళు లేరు, ఫీల్డ్లో లేరు. ములుగులో చేసినటువంటి ప్రహ్లాద్ పార్టీలో ఉండి కూడా ఎందుకు ఆయన అక్కడికి రాలేకపోయాడు, కారణాలు తెలియదు. అదేవిధంగా ఇల్లందు నుంచి పోటీ చేసినటువంటి రవీంద్ర నాయక్ ఆయన పార్టీ మార్చి వెళ్ళిపోయాడు. పోతే మైబాద్ నుంచి పోటీ చేసినటువంటి హుషేన్ నాయక్ ప్రమోషన్ వచ్చింది, పార్టీలో ప్రమోషన్ వచ్చిన ఆయన కష్టపడలేదు. ఆయనంటే ఒక అధికారంలో ఉన్నాడు కనుక, ఒక స్టాచ్యుటరీ పోస్ట్లో ఉన్నాడు కనుక మనం ఆయనను నిందించలేము. మిగిలినటువంటి ఇక 2 నియోజకవర్గాలు, ఒకటి భద్రాచలం, ఒకటి పినపాక, వాళ్ళిద్దరు ఆదివాసీ బిడ్డలే. ఆ పరిస్థితిలో నేను ఇంత దూరం రాగలిగానంటే వాస్తవానికి 20-30 వేల ఓట్లు వస్తే మహా ఎక్కువ అనుకునే దగ్గర నన్ను ప్రజలైతే ఒక అవకాశం ఇచ్చారు, మాలో ఒక ధైర్యాన్ని నింపారు. బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడ్డారు. వాళ్ళు రాబోయే రోజుల్లో నర్సంపేట, ముఖ్యంగా నర్సంపేటను మేము కైవసం చేసుకుంటాం. అది 100 కానీ 106 కానీ. ఎందుకంటే ఇక్కడ రక్తం ఉంది, ఈ ప్రాంతం దానికి కట్టుబడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులు బ్రహ్మాండమైనటువంటి పని చేస్తున్నారు కనుక రాబోయే రోజుల్లో భయపడేది లేదు. నర్సంపేట బీజేపీ పార్టీ ఖాతాలోకి వెళుతుంది. రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో దాని కొరకు మేము కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ నేను మిత్రులకు ఒక హామీ ఇస్తా ఉన్నాను. నేను ఏదో కావాలి అని మీకు తెలుసు. గతంలో జరిగినటువంటి చరిత్ర మన ముందు ఉంది. నాయకులు ఏ విధంగా నాయకులను వాడుకుంటారు,
ఏ విధమైనటువంటి పదవులు పొందుతారు, ఏ విధంగా మళ్ళీ ఇంకో పార్టీలో గెలుస్తామంటే వెళ్ళిపోయేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ నా పరిస్థితి అది కాదు, అది గమనించాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. నేను ఒక ఆశయంతో వచ్చాను. నేను నేను ఓటమి పాలైనా నా ఆశయం మారదు. నేను ప్రజల కొరకే ఉంటా. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఆ పార్టీలో నేను ఎంపీగా, మాజీ ఎంపీగా పనిచేస్తా. నేను ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తా, నా నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తా. కార్యకర్తలను ఎవడు దురదృష్టితో కన్నెత్తి చూస్తే సహించేది లేదు. ఆ చట్టాలు తెలుసు, ఆ సిద్ధాంతం మీద పనిచేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన బిడ్డలం. ఎక్కడైనా మాట్లాడే ధైర్యం మాకే ఉంటుంది తప్ప ఈ ద్రోహులకు, తెలంగాణ ద్రోహులకు ఇంకా ఉండదు. ఇప్పటికి కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్. ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు. దాంతోపాటు ఇక స్టేట్ రాజకీయాలకు పోతే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమావేశానికి విచ్చేసిన పెద్దలు సీతారాం నాయక్ గారికి మరియు మాకు చాలా అండగా ఉంటూ ఇక్కడ ఉన్న నాయకులకు, నియోజకవర్గంలో ఉన్న నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రకరకాలుగా ఎంకరేజ్ చేస్తున్న మా జిల్లా అధ్యక్షులు గంటరాయ్ కుమార్ గారికి, మరియు మా కన్వీనర్ నరసింహరావు గారికి, జనరల్ సెక్రటరీ రే శ్రీనివాస్ గారికి, మరియు పార్లమెంట్ కో కన్వీనర్ కథరామచంద్రరెడ్డి గారికి, మరియు మండల అధ్యక్షులకు, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు అందరికీ కూడా సాయంకాలం నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో గత 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ మరియు ఇటీవల పోయిన నెల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో గణనీయమైన ఓటు పర్సెంటేజ్ అనేది భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. ఈ క్రమంలో, ఈ 3 నెలల క్రమంలో పార్టీకి కానీ అభ్యర్థికి కానీ ఎక్కడ చిన్న ఎదురానియకుండా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మండలాధ్యక్షులకు మరియు ముఖ్యంగా బూత్ అధ్యక్షులకు, పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈ సమావేశం వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈనాడు ఒక విద్యార్థి ఒక పరీక్ష రాసి కులమానం ఏంటిదంటే మార్కుల కులమానం అవుతాయి. రాజకీయ పార్టీలకు ఉన్నప్పుడు ఎలక్షన్స్లో ఓట్ అనేది మనం ఎన్ని ఓట్లు వేయించుకుంటాం అనేది కులమానంగా మారుతుంది. ఈ ఏరియాలో ఇదివరకు అంటే గణనీయంగా ఓట్ పర్సెంటేజ్ పెంచుకుంటున్నాము. మరియు నాయకులను కూడా ఈనాడు దేశంలో గత 10 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న పథకాలకు, అంత్యోదయ్ అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా మన పార్టీ, మన గవర్నమెంట్ పథకాలన్నీ కూడా చేరాలని చాలా గొప్ప పథకాలు తీసుకురావడం, దాని ద్వారా ఆకర్షితులైన యువకులు, పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ తలుపు తట్టి మా అందరి సపోర్ట్ కూడా వివిధ పార్టీలలో ఉన్న నాయకులు కూడా మేము బీజేపీ పార్టీకి ఓటేస్తామని చెప్పి ఓటేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు రకరకాల పార్టీల నుంచి రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో, మరి నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీలోకి రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 24,220 ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటర్ అక్క, చెల్లె, అన్నదమ్ములందరికీ కూడా ఈ వేదికగా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు ముఖ్యంగా ఈనాడు దేశంలో మళ్ళీ మన ప్రభుత్వం, భాజపా ప్రభుత్వం రావడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు మరియు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి కోసమైనా సరే, ఎలాంటి పథకాలు కావాలన్నా సరే, మరియు ఫండ్స్ తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించి మా జిల్లా అధ్యక్షులను కానీ, పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులను కానీ, మా రాష్ట్ర నాయకులను కానీ మేమందరం కూడా నర్సంపేటకు తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన పథకాలు, ఇక్కడ అమలు కావాల్సిన పథకాలు ఏవేవైతే ఉన్నాయో నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ ప్రెస్ వేదికగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏ సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ ఇన్ని రోజులు వచ్చినాయి కూడా పైన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పథకం నుంచే వచ్చినాయి. ఇంకా కూడా నర్సంపేట నియోజకవర్గానికి కావాల్సిన రకరకాల పథకాలను కానీ, ఇప్పుడు పాకాల ఉంది మనకు, దానికి సంబంధించిన టూరిజంది కానీ,
ఏ రకమైన నియోజకవర్గమైన అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో నాయకులందరం కూడా ప్రజలందరూ ఇంకా ఓటు షేర్ పెంచుకునే విధంగా 24,220 ఓట్లు మాకు వేశారు. దానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా నాయకులందరినీ కూడా నర్సంపేటకు తీసుకొస్తాం. నర్సంపేటను అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా క్రియాశీల పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాము. పార్టీల నుంచి వచ్చే నాయకులందరినీ కూడా వాళ్ళను ఎవరైతే నిష్పక్షపాతంగా ప్రజాసేవలో ఉన్నారో వాళ్ళనే తీసుకొని ఇలాంటి మరకలు లేని నాయకులను తీసుకొని రానున్న సర్పంచ్ ఎలక్షన్స్ లో 178 గ్రామ పంచాయతీలలో 24 వార్డులలో ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా వీళ్ళందరినీ కూడా ఎట్లాంటి మరకలేని నాయకులను తీసుకొని అందరినీ కూడా యువకులను కూడా ప్రోత్సహించుకుంటూ సీనియర్లను గౌరవించుకుంటూ ఈ నర్సంపేట నియోజకవర్గంలో రానున్న జరగబోన్న ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం గట్టిగా వహించి అన్ని కూడా కైవసం చేసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా రానున్న శాసనసభ ఎలక్షన్స్ వరకు చాలా గట్టిగా తయారు చేసుకొని అన్ని ప్రజలకు కూడా అందుబాటులో వండుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పి ఈ సభా వేదికగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ గత నెల మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మా జిల్లా నియోజకవర్గం నర్సంపేట సంబంధించి ఎండలను తీవ్రమైన ఎండలను సైతం కూడా లెక్క చేయకుండా ఒక జాతీయ భావంతో పార్టీ మీద ప్రేమతో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి కూడా నేను ఫస్ట్ కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికలతో పోటీ చేసుకుంటే అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అనూహ్యమైన మార్పు, అదేవిధంగా బూత్ స్థాయిలో కూడా పార్టీ పటిష్టం చేయడం జరిగింది. గత 4 నెలలు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకు మధ్య కాలంలో ఇక్కడ ఉన్న 283 బూతులలో మా జిల్లా కార్యవర్గము సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రతి బూత్ని పర్యటించి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న జరిగిన మైబాద్ పార్లమెంట్ అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ ఓట్లు సాధించడం దాని యొక్క ఉదాహరణ. దాంతోపాటు 8 రేట్లు పెరిగింది. పర్సంటేజ్ ఆఫ్ ద పోలింగ్ 8% పెరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గం నుండి ఎన్రోల్మెంట్స్ కావచ్చు, మొదటి ప్రాధాన్యత ఓటు ప్రేమేందర్ రెడ్డి గారికి పడ్డ ఓట్లలో కూడా ఈ నియోజకవర్గం నుంచి కూడా మంచి నెంబర్ పడింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఈ నియోజకవర్గం నుండి ఏ స్థాయి అంటే సర్పంచ్ స్థాయి నుంచి కానీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ ఏవి ఉన్నా కూడా రాబోయే ఎన్నికలలో నర్సంపేట నుంచి భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను గెలిపించుకోవడం కోసం జిల్లా అధ్యక్షునిగా నేను ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్న కార్యకర్తలను కూడా ఎప్పటికప్పుడు ప్రేరేపించి ఒక జాతీయ భావంతో పనిచేసి ఈ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే దేశం ఫస్ట్ తర్వాతనే పార్టీ అని చెప్తుంది. అదంతా కూడా మా కార్యకర్తలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మంచి కార్యకర్తలు, నాయకత్వ పటిమ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రతి ఎన్నికలలో కూడా గెలుచుకునే విధంగా మా కార్యాచరణ జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ ఎన్నికలలో మాతో పాటు మేము ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఎండనకుండా వచ్చిన పత్రికా మిత్రులకు మరొకసారి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ